ప్రకాశం జిల్లా దర్శి పట్టణం చౌటపాలెం గౌతమి స్కూల్లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక గౌతమి గ్రామర్తో 9వ తరగతి చదువుతున్న బాలుడు కిటికీ అద్దం పగలగొట్టగానే నెపంతో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ కలిసి బాలుడిని చితకబాదారు. మరుసటి రోజు కూడా పనిష్మెంట్ ఇస్తామంటూ వార్నింగ్ ఇవ్వడంతో భయపడిపోయి రాత్రికి రాత్రే హాస్టల్ వదిలి పారిపోయినట్లు తల్లిదండ్రులతో ప్రిన్సిపల్ చెప్పినట్లు తెలుస్తోంది. కాగా వారికి సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేయడంతో బాలుడు క్షేమంగా ఇంటికి చేరాడు. బాలుడు చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ మీద కేసు నమోదు చేశారు పోలీసులు. గౌతమి గ్రామ స్కూల్ నిన్న మధ్యాహ్నం జరిగింది. అది అద్దం పగిలింది. స్కూల్ స్టార్టింగ్లో జరిగితే అద్దం పగిలిపోయింది. దానికి నిర్లిక్స్ కొడితే పగిలింది, కొద్దిగా చేయి తగిలి. తర్వాత జనవరి రోజు మధ్యాహ్నం పిలిచి సుబ్బు సార్ అయిన అతను కొట్టాడు. నైట్ 9 గంటలప్పుడు కేసోడు సార్ పిలిచి చెప్పిండు, కొట్టిండు బాగా. తర్వాత ఒంటికాల మీద నుంచి పెట్టి మోకాలు దండ వేయించి మళ్ళీ కొట్టించి మేకడ బాగానే డబ్బులు నెల కట్టండు. దేవుళ్ళు ఆడుకొని అక్కడ మా వాళ్ళు తెలిసిన వాళ్ళు జోడబట్టి వాళ్ళు పట్టుకొని ఫోన్ చేస్తే మేము దాన్ని బట్టి ఎత్తుకులాడుకుంటా పోయినాం. మా వాడు కాని రాబట్టి సరిపోయా. మా అబ్బాయి కాని రాకపోతే మీకు అర్థమంటే తెచ్చిస్తాం, మాకు పిల్లోని తెచ్చిస్తారా? ఏదన్నా జరిగితే ఏం జరగబాబట్టి సరిపోయా. ఏదన్నా జరిగితే మాకు పిల్లోని తెచ్చిస్తారా? మీరు ఏమన్నా స్కూల్లో ఒక మాట మాకు చెప్పాలి కదా, మీ అబ్బాయికి చేస్తుందని చెప్పకుండా మీరు కొట్టి ఇబ్బంది పెట్టి మరి మాకు ఫోన్ చేసి చెప్పి పిల్లోడు మేము వచ్చిందా కనిపెట్టుకోవాలి కదా. ఇట్టడి సంగతి పిల్లోడిని కనిపెట్టుకోవాలి కదా. ఉదయం టిఫిన్కి చూడలే, ట్యూషన్కి చూడలే, క్లాసులకు చూసుకోవాలి. మళ్ళీ మధ్యన అలా అన్నం తిని కూడా పిల్లలు క్లాసులకు పోయి అప్పుడు కూడా పట్టించుకోవాలి మా అబ్బాయిని. అసలు